అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 3 డిసెంబర్ సెకండ్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. GHIJMN and O are sitting around a square table facing the center of the table. సో ఒక స్క్వేర్ టేబుల్లో సెంటర్ని చూస్తూ కూర్చున్నారు అని చెప్పారు. బట్ క్వశ్చన్ ఏమిచ్చారు? హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఆఫ్ ద లైన్. లైన్కి ఎక్స్ట్రీమ్ రైట్లో ఎవరు కూర్చుంటున్నారు? ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ స్క్వేర్ టేబుల్ ఉంది. సో క్వశ్చన్లో 2 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి మనం యాక్చువల్గా ఆబ్జెక్షన్ని రేస్ చేయొచ్చు అనమాట. మనం లైన్ని కన్సిడర్ చేసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. టోటల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో 7 మెంబర్స్ నార్త్ని చూస్తూ కూర్చున్నారు అని అనుకుంటే 1 2 3 4 5 6 7. ఓకేనా? నౌ ఓన్లీ జీ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జీ మాత్రమే జేకి లెఫ్ట్లో కూర్చుంటున్నారు. సో జే ఇక్కడ ఉంటే జేకి లెఫ్ట్ ఈ సైడ్ అయితే కదా, అప్పుడు జీ మాత్రమే జేకి లెఫ్ట్ ఉంటున్నారు. నెక్స్ట్ ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ జీ అండ్ హెచ్. 4 పీపుల్ మాత్రమే జీ అండ్ హెచ్ మధ్యలో ఉంటున్నారు. సో 1 2 3 4 పీపుల్ని వదిలేస్తే హెచ్ ప్లేస్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ ఓ సిట్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఐ. ఎన్ అండ్ ఐ మధ్యలో ఓ మాత్రమే ఉంటున్నారు. సో ఎన్ ఇక్కడ ఉంటే ఐ ఇక్కడ ఉంటే ఓ ఇలా. సో ఇక్కడ ఐ ఉండొచ్చు, ఇక్కడ ఎన్ ఉండొచ్చు, ఓ మధ్యలో రావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ 3 ఇమీడియట్గా రావాలి మనకి. 3 అనేవి ఇమీడియట్గా రావాల్సింది ఈ 3 ప్లేసెస్. ఈ 3 ప్లేసెస్లో ఎన్ ఓ ఐ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు? అండ్ ఎన్ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ హెచ్. హెచ్కి ఎన్ అనే పర్సన్ ఇమీడియట్ నేబర్ కాదు అని అన్నారు. హెచ్ ఇక్కడ ఉంది, ఇమీడియట్ నేబర్ ఈ ప్లేస్ కానీ ఈ ప్లేస్ కానీ అయింది. సో ఈ ప్లేస్లో ఎన్ రాదు. ఈ ప్లేస్లో ఎన్ రాకపోతే అంటే ఈ పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది. అప్పుడు ఈ ప్లేస్లో ఎవరు వస్తారు? ఐ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఓ, నెక్స్ట్ ఇక్కడ ఎన్ అనమాట. నెక్స్ట్ హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఆఫ్ లైన్. ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఈ సైడ్ లెఫ్ట్ కదా, సో ఈ సైడ్ రైట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఈ పొజిషన్లో. మనం ఎవరిని మార్క్ చేయలేదు ఇంకా. జీ వచ్చేసారు, హెచ్ ఉంది, ఐ జే కూడా ఉంది, ఎంని మార్క్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎం వస్తున్నారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఎం, ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రేట్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్స్క్వెంట్ వన్ ఫాలోయింగ్ ఏ సర్టన్ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ద గివన్ ఆప్షన్స్ ద వన్ దట్ ఫాలోస్ ద సేమ్ లాజిక్. సో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్సే ఒక లాజిక్ని ఫాలో అయ్యి ఇంకో వర్డ్ని ఫామ్ చేసింది. సిమిలర్గా ఇక్కడ ఇంకో వర్డ్ని ఫామ్ చేసింది. ఆ లాజిక్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ మనం సాల్వ్ చేసాం కదా, ఏమైంది అక్కడ డబ్ల్యూఏ సపోజ్ ఈ వర్డ్ ఉంటే థర్డ్ వర్డ్కి వచ్చేటప్పటికి రివర్స్ అయింది. సో ఎస్వైఏడబ్ల్యూ, ఇక్కడ ఎస్వైఏడబ్ల్యూ అవ్వలేదు కదా, అంటే ఆ లాజిక్ని ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ వర్డ్కి వచ్చేసరికి మనకి ఏ ఉంది లాస్ట్లో, అవునా? సో ఏ అనేది ఫస్ట్ వర్డ్లో ఎక్కడుంది? సెకండ్ పొజిషన్లో ఉంది. సో సెకండ్ పొజిషన్లో వచ్చేది మనకి థర్డ్ వర్డ్ వచ్చేసరికి లాస్ట్ పొజిషన్కి రావాలి. సిమిలర్గా ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఈ ఉంది, అండ్ థర్డ్ వర్డ్ ఫైనల్ వర్డ్కి వచ్చేసరికి ఈ అనేది లాస్ట్ అయిపోయింది. అలానే ఇక్కడ బోన్ ఉంది, అంటే ఓ అనేది సెకండ్ వర్డ్ కదా, ఓ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫైనల్ వర్డ్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ ఏని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఫైనల్ వచ్చేసరికి ఇక్కడ ఏ ఉండాలి కానీ బి ఉంది. సో ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేస్తే ఇక్కడ ఓ ఉంది, ఫైనల్ వచ్చేసరికి ఓ ఉండాలి కానీ ఓ లేదు కదా, సో ఆప్షన్ సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ ఎలాగో కరెక్ట్ అయింది. అయినా చెక్ చేస్తే ఆర్ సెకండ్ వర్డ్, ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ ఉంది. సో మనకి ఆప్షన్ డి అనేది అవర్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అయితే. నెక్స్ట్ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లో ఏది రావాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్ చూసుకుంటే అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఏముంది మనకి? ఐ ఉంది. సో ఐ అనేది కంపల్సరీగా వచ్చింది. అందుకని ఈ ఐని ఫైండ్ అవుట్ చేయకుండా నెక్స్ట్ మనకి ఎల్ కానీ కే కానీ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ ప్లేస్లో టీ ఉంది. టీ అంటే 20, నెక్స్ట్ 18 ఉంది, నెక్స్ట్ 16 ఉంది, నెక్స్ట్ 14 ఉంది, అవునా? సో 20 నుంచి 18 అవ్వాలంటే -2, 16 అవ్వాలంటే -2, అగైన్ 14 అవ్వాలంటే -2. 14లో -2 చేస్తే మనకి 12 వస్తుంది కదా. సో రీజనింగ్లో మనం 12ని ఎలా రాస్తాము? ఎల్ లాగా రాస్తాం, అవునా? సో మనకి ఐ రావాలి, ఎల్ రావాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఎం రావాలా ఎన్ రావాలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 22 ఉంది, నెక్స్ట్ 20, 18, 16,
సేమ్ -2 అవుతుంది. 16లో -2 చేస్తే 14, 14ని మనం ఎన్ అని చెప్పి రాస్తాం. ILN ఈజ్ అవర్ నెక్స్ట్ వర్డ్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సిని నెగ్లెక్ట్ చేసేయచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, in a certain code language, dreams come true is coded as MPTBKO and come on time is coded as UKKOJB. How is come coded in the given language? Come ని ఎలా కోడ్ చేశారు అన్నారు. సో ఇందులో కూడా కమ్ ఉంది అండ్ కమ్ ఆన్ టైంలో కూడా కమ్ అని ఉంది కదా. అయితే ఇక్కడ మనకి MPTBKO అని ఉంది. ఇచ్చిన ఈ కోడ్లో మనకి UKKOJB అని ఉంది. సో ఎంపీ లేదు, టీబీ ఉందా? లేదు. కేఓ మాత్రం ఉంది. సో రెండిట్లో కమ్ ఉంది, రెండిట్లో కేఓ ఉంది కాబట్టి కమ్కి కోడ్ వచ్చేసి కేఓ. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 1 ఈస్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ అండ్ 2 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్ ఇన్ ద నంబర్, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రమ్ ద సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద న్యూ నంబర్ థస్ ఫార్మ్డ్. ఫస్ట్ నంబర్ రాసుకుందాం. 3 2 5 6 3 7 8 ఇది నంబర్. అయితే ఇక్కడ ఏమన్నారు, ఈవెన్ అయితే మనని 1 యాడ్ చేయాలి, ఆడ్ అయితే 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇలా చేసినాక వచ్చే నంబర్కి సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్, లెఫ్ట్ నుంచి సెకండ్ అండ్ రైట్ నుంచి సెకండ్, ఈ రెండింటి సమ్ అనేది ఎంత అని అన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, 2 అనేది ఏమైంది, ఈవెన్ అయింది. 7 అంటే ఆడ్ అయింది. ఈవెన్ అయితే మనం 1 యాడ్ చేయాలి. సో 2 + 1 అంటే 3. ఆడ్ అయితే 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 7 - 2 ఈజ్ 5. సో 5 + 3 అంటే 8. సో మనకి సమ్ వచ్చేసి 8 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈచ్ వోవెల్ ఇన్ ద వర్డ్ ఫార్మాట్స్ ఈజ్ చేంజ్డ్ టు ద లెటర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ ఈచ్ వోవెల్ని నెక్స్ట్ లెటర్ లాగా, అంటే ఏ ఉందనుకోండి, తర్వాత ఏమొచ్చింది మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి వచ్చింది, అలా చేంజ్ చేయాలి. అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈస్ చేంజ్ టు ద లెటర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫస్ట్ మనము ఫార్మాట్స్ అని రాద్దాం. FORMATS. ఇందులో ఓవెల్స్ అంటే ఏంది, AEIOU అనేవి ఓవెల్స్. సో ఇక్కడ మనకి ఓ ఉంది, ఏ ఉంది, 2 ఓవెల్స్ వచ్చినాయి. ఈచ్ ఓవెల్ అనేది నెక్స్ట్ లెటర్గా చేంజ్ చేయాలి. ఇక్కడ 15 ఉంది. సో నెక్స్ట్ మనకి ఏమైంది, 16 అంటే 16. ఓకే, ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఏమైంది మనకి 2 అయింది. నౌ కాన్సోనెంట్ వస్తే ప్రిసీడింగ్ చేయాలి. అంటే ఇక్కడ 6 ఉంది కదా, మనం 5 రాసుకోవాలి. 5 రాసాం. ఇక్కడ 18 ఉంది, మనం 17 రాయాలి. ఇక్కడ 13 ఉంది, మనం 12 రాయాలి. ఇక్కడ 20 ఉంది, మనం 19 రాయాలి. ఇక్కడ 19 ఉంది, సో మనం ఎంత రాయాలి, 18 రాయాలి. ఇప్పుడు ఈ వచ్చిన లెటర్స్ ఈ వర్డ్లో నుంచి హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్ అన్నారు. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉంది, ఈ ఒకటి ఉంది. అండ్ ఇంకేమైనా ఓవెల్స్ ఉన్నాయా, ఇక్కడ ఇంకేం ఓవెల్స్ లేవు కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, 3 of the following 4-letter cluster pairs are alike in a certain way and thus form a group. Which is the letter cluster pair that doesn't belong to that group? సో ఇక్కడ డజంట్ బిలాంగ్ టు గ్రూప్ అన్నారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏముంది మనకి, ఓ ఉంది. ఓ అంటే 15, నెక్స్ట్ 20 ఉంది, నెక్స్ట్ 12 ఉంది అండ్ 16 ఉంది. సో 15 నుంచి 20 అవుతుందంటే +5 యాడ్ అవుతుంది కదా. 12 నుంచి 16కి వెళ్తుందంటే +4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 9 అండ్ 14, నెక్స్ట్ 6, నెక్స్ట్ 10 ఉంది. సో 9 నుంచి 14కి వెళ్తుంది అంటే +5 యాడ్ అవుతుంది. 6 నుంచి 10 అవ్వాలి అంటే +4ని యాడ్ చేయాలి. సేమ్ చూడండి, +5 +4 +5 +4 సిమిలర్గా ఉంది. సో నెక్స్ట్ మనకి ఏదైతే ఆడ్ వస్తే అది మనకి డజంట్ బిలాంగ్ టు గ్రూప్, అంటే అదే మనకి ఆన్సర్ అయింది. ఇక్కడ 6 ఉంది, 11, 3 ఉంది అండ్ 8 ఉంది. 6లో మనం +5 యాడ్ చేస్తే 11 వస్తుంది కదా. 3కి కూడా +5 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ మనకి +5 +4 సిరీస్ ఉంటే +5 +5 వచ్చింది. సో ఆడ్ అనేది ఏమైంది, ఆప్షన్ సి అయింది. నెక్స్ట్, డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. సేమ్ క్వశ్చన్ అనమాట. నౌ ఇక్కడ 5 ఉంది, నెక్స్ట్ 1 ఉంది, నెక్స్ట్ 7 ఉంది. సో 5 1 7 అంటే 5లో మనం -4 చేస్తే 1 వస్తుంది కదా. 1కి 6 యాడ్ చేస్తే 7. సిమిలర్గా ఇక్కడ 11, నెక్స్ట్ 7, నెక్స్ట్ 13. 11లో మనం -4 చేస్తే 7 వస్తుంది. 7కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది, 6ని యాడ్ చేస్తే 13. నెక్స్ట్ 8 ఉంది అండ్ 3
అండ్ 9 ఉంది. సో 8 మైనస్ 5 చేస్తే 3 అయింది. 3 ప్లస్ 6 చేస్తే 9. ఇక్కడ -4 ఇక్కడ మాత్రం -5 అంటే సిమిలర్గా లేదు. సో ఆడ్గా ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. In each of the words, each vowel is changed to the letter following it in the English alphabetical order, and each consonant is changed to the letter preceding it in the English alphabetical order. In how many letter clusters thus formed will no vowel appear? So ఇక్కడ వర్డ్స్ ఏముంది? బస్, ద, యూ, డెన్. ఫస్ట్ వోవెల్స్ ఏంటి ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఫస్ట్ వర్డ్స్ రాద్దాం. బియుఎస్. ఇందులో ఓవెల్ అనేది యు అనేది ఓవెల్ కదా, సో ఓవెల్ని నెక్స్ట్ లెటర్ లాగా రాయాలి. సో ఇక్కడ 21 ఉంది, మనం 22 రాసుకోవాలి. 22ని మనం ఇలా రాస్తాం. అండ్ కాన్సనెంట్ అయితే ప్రీవియస్ లెటర్ లాగా రాయాలి. 2 ఉంది, సో 1 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 19 ఉంది, 18 రాయాలి మనం. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టీహెచ్ఈ. ఇక్కడ ఓవెల్స్ వచ్చేసి ఈ ఒక్కటే ఓవెల్ ఉంది. సో కాన్సనెంట్ టీ. టీ అంటే 20, మనం రాయాల్సింది 19. ఇక్కడ 8 ఉంది, 8ని మనం 7 లాగా రాయాలి. ఇక్కడ 5 ఉంది, మనం 6 రాయాలి. ఓవెల్ కదా, నెక్స్ట్ రాయాలి కాబట్టి. నెక్స్ట్ వైఓయు ఉంది. సో వైఓయులో ఓ అండ్ యు అనేవి ఓవెల్స్. సో వై అంటే 25, మనం రాయాల్సింది 24. 15 ఉంది, సో మనం 14 రాయాలి కదా. సారీ, ఇక్కడ ఓవెల్ కాబట్టి 15 అంటే మనము 16 రాయాలి. సో 16ని మనం 1 మినిట్ 16ని మనం ఇలా రాస్తాం. నెక్స్ట్ 21 ఉంది, 22 రాయాలి. దట్ ఈస్ దిస్. నెక్స్ట్ డిఈఎన్. ఇందులో ఓవెల్ వచ్చేసి ఈ. నౌ కాన్సోనెంట్ 4 ఉంది, 4 ప్రీవియస్ ఏమైద్ది? 3 అయిద్ది. నెక్స్ట్ ఈ ఉంది, తర్వాత ఈ తర్వాత వచ్చేది మనకి ఎఫ్. ఇక్కడ 14 ఉంది, 14 బిఫోర్ ఏమొస్తుంది? 13. 13ని మనం ఇలా రాస్తాం. సో ఇప్పుడు ఈ వర్డ్స్లో ఎన్ని వర్డ్స్లో ఓవెల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏ ఉంది అండ్ ఇక్కడ ఓవెల్ లేదు. అండ్ విల్ నో ఓవిల్ అపియర్ అన్నారు. సో నో ఓవిల్ దేంటో లేదు, ఇక్కడ లేదు కదా, ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఓవిల్ ఉందా? ఏఈఐఓయు లేదు ఇక్కడ కూడా. సో 3 వర్డ్స్లో మనకి ఓవెల్ లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ విల్ ద రిజల్టెంట్ ఇఫ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్? సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్, లోయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్ రెండింటిని మల్టిప్లై చేయాలన్నారు. హైయెస్ట్ డిజిట్ ఏమైంది? ఇక్కడ 745 ఇది. ఇందులో సెకండ్ డిజిట్ అనేది 4 అయింది. సో 4 ఇంటూ లోయెస్ట్ నెంబర్ ఏమైంది? ఇక్కడ 378 లోయెస్ట్ నెంబర్. ఇందులో సెకండ్ డిజిట్ 7 ఉంది. 4 ఇంటూ 7 చేస్తే 28. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, in a certain code language, explore new opportunities is written as AB, TB, MB, and opportunities await you is coded as TB, KB, CB. How is opportunities coded in the given language? So ఇక్కడ opportunities ఉంది, ఇక్కడ opportunities ఉంది. కోడ్లో మనకి ఇక్కడ AB ఉంది, AB ఇక్కడ కోడ్లో ఉందా? లేదు. నెక్స్ట్ TB ఉంది, TB ఉంది కదా. ఎంబీ ఉంది, ఎంబీ కూడా లేదు. సో ఓన్లీ టీబీ ఉంది అండ్ ఓన్లీ ఆపర్చునిటీస్ ఉంది. సో ఆపర్చునిటీస్ కోడ్ వచ్చేసి టీబీ. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. సో ఒక పర్సన్ పాయింట్ ఏ కాడ నుంచి స్టార్ట్ అయ్యి 6 కిలోమీటర్స్ వెస్ట్ సైడ్ వెళ్తున్నారు. వెస్ట్ అంటే ఈ సైడ్ కదా. సో 6 కిలోమీటర్స్ వెస్ట్ వెళ్తున్నారు. నెక్స్ట్, హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. అతను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అతనికి లెఫ్ట్ అనేది ఈ సైడ్ అయింది కదా, ఈ సైడ్ 3 కిలోమీటర్స్ వెళ్తున్నారు. నెక్స్ట్, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకుంటున్నారు, ఇది లెఫ్ట్ అయింది. సో రైట్ అనేది మనకి ఇలా వస్తుంది. 5 కిలోమీటర్స్ వెళ్తున్నారు. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. సో రైట్ అంటే ఇలా కదా, ఇలాగా 3 కిలోమీటర్స్ వెళ్తున్నారు, అంటే ఈ పాయింట్ దాకా. నెక్స్ట్, హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 4 కిలోమీటర్. సో ఫైనల్ రైట్ అంటే ఈ సైడ్ వెళ్ళిపోయి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఈ టోటల్ 5 అయితే ఇందులో 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసి ఈ పాయింట్ అనేది బి అయింది. నౌ హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్? మళ్ళీ పాయింట్ ఏకి వెళ్ళాలంటే అతను ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? ఇక్కడ 6
అండ్ ఇక్కడ లెఫ్ట్ అవుట్ 1 కిలోమీటర్ ఉంది కదా. సో 6 + 1 అంటే 7 కిలోమీటర్స్. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో, దట్ ఈస్ ఈస్ట్ డైరెక్షన్లో. సో 7 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఐడెంటిఫై ద గివన్ ఫిగర్ ఇన్ ద ఆప్షన్. సో సేమ్ ఇక్కడ 3 ఇచ్చారు కదా, 3 ఫిగర్స్ ఇచ్చారు. 4th దాంట్లో ఏది రావాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసరికి సెకండ్ బాక్స్లో 2 అవుతుంది, థర్డ్ బాక్స్లో 3, ఫోర్త్ బాక్స్లో 4 అవుతుంది, ఫిఫ్త్ బాక్స్లో మనకి ఏం రావాలి? 5 రావాలి. అవునా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అండ్ ఇక్కడ 5 ఉంది. సో సిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోతుంది చూడండి. ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా ఉంది, ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా ఉంది, అంటే ఆల్టర్నేట్గా ఉంది. సో ఇవన్నీ ఒకే సైడ్ ఉంది, ఇవన్నీ కూడా ఒకే సైడ్ ఉంది కాబట్టి ఏ అండ్ డీని ఎలిమినేట్ చేసేస్తే మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయిపోయింది అనమాట. ప్రొసీజర్ చూసుకున్నా అంతే. ఒకటేమో లాంగ్ ఉంది, తర్వాత ఈ లాంగ్ వచ్చేసి షార్ట్ అవుతుంది, మళ్ళీ లాంగ్ అవుతుంది, మళ్ళీ షార్ట్ అవుతుంది. ఈసారి వచ్చేది లాంగ్. సో ఇక్కడ లాంగ్ ఉంది చూడండి, అలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ కొంచెం బిగ్ లాంగ్ మెథడ్ కాబట్టి కంపేర్ టు ఇది అయితే ఈజీ అనమాట, ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ ఈస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ ఇచ్చిన నంబర్లో ఈచ్ నంబర్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు, లెఫ్ట్ నుంచి రైట్కి. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ కంపేర్ టు దట్ ఇన్ ఒరిజినల్ నంబర్. సో ఎన్ని నంబర్స్కి పొజిషన్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది అని అన్నారు. ఫస్ట్ మనకు చాలామంది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోయింది చూడండి, ఇంకెప్పటికీ మర్చిపోలేరు. ఫస్ట్ ఏ కదా మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో వచ్చేది, లాస్ట్ వచ్చేది జెడ్. ఏ అంటే 1, జెడ్ అంటే 26. అవునా? సో ఏ నుంచి జెడ్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం? 1, 2, 3, 4 అలా రాస్తున్నాం. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అనేది ఏ నుంచే స్టార్ట్ అయ్యిద్ది. సో ఏ మ్యాచ్ అవుతుంది. సో స్మాల్ నుంచి బిగ్కి వెళ్ళేది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నుంచి స్మాల్కి వచ్చేది, రివర్స్ అనమాట దీనికి. నో నంబర్ వచ్చేసి 6, 1, 4, 7, 3, 8, 5. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ మనకి 1 వచ్చింది, తర్వాత 3. సో 1 రాసాం, 3 రాసాం, నెక్స్ట్ 4 వచ్చింది, 4 తర్వాత 5, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 6, 7 అండ్ 8. సో ఇలాగా అసెండింగ్ ఆర్డర్ రాస్తే మనకి నెంబర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని నెంబర్స్కి పొజిషన్ చేంజ్ అవ్వలేదు? సో 6, ఇక్కడ 4 అనేది ఈక్వల్గా ఇలానే 4 లానే చూడండి, సేమ్ పొజిషన్లో ఉంది. ఇంకేమైనా ఉందా? అలాగా లేదు కాబట్టి ఓన్లీ 1 నెంబర్కి చేంజ్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికలీ కంప్లీట్. సో ఇక్కడ మనకి ఏ లెటర్ క్లస్టర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా? ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే అన్నిట్లో 73 ఉంది కదా. సో నంబర్స్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయలేం. అయితే ఈ లెటర్స్ని చూద్దాం. ఫస్ట్ వై ఉంది. సో ఆప్షన్స్ని చూస్తే ఇక్కడ 3 టైమ్స్ వై ఉంది, 1 టైమ్ జే ఉంది. సో మెజారిటీ మనకి ఆన్సర్ అనేది ఫస్ట్ ఐ వచ్చే ఛాన్సెస్ 80% ఉంది. జే 1 టైమే కదా ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వై కే, అగైన్ కే వై, 2 టైమ్స్ కే, 2 టైమ్స్ వై. లాస్ట్ డిజిట్ చూద్దాం, లాస్ట్ లెటర్. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది. సో అగైన్ ఈ వి అనేది రెండిటికి ఉంది. సో మనం ఏం చేద్దామంటే లాస్ట్ డిజిట్ని చూద్దాం. ఓకేనా? లాస్ట్ లెటర్ ఫస్ట్ సి అంటే 3, తర్వాత ఎల్ దట్ ఈస్ 12, నెక్స్ట్ యూ వస్తుంది అంటే 21, నెక్స్ట్ డి దట్ ఈస్ 4 వస్తుంది. 3 నుంచి 12 అవ్వాలంటే మనం ఎంత యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి కదా. 12 + 9 చేస్తే 21. సేమ్ 21 + 9 చేస్తే 4 వస్తుంది. ఎలా అంటే 21 నుంచి 26, ఇక్కడ మనం +5 యాడ్ చేస్తున్నాం కదా. 26 తర్వాత మనకి 4 యాడ్ చేయాలి. 26 తర్వాత 4 అంటే 26 తర్వాత ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి అండ్ డి. డి అనేది 4 కదా. సో అందుకని 21లో 9 యాడ్ చేస్తే మనకి 4 వచ్చింది అనమాట. సో 9ని యాడ్ చేయాలి. 4లో 9 యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? 13 రావాలి. 13 అంటే ఎం రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి లాస్ట్ డిజిట్ ఎం ఉంది ఓన్లీ 1 ఆప్షన్లో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, I, J, K, L, M, N and W are sitting around a circular table facing the center of the table. సో ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాము. ఈ సర్కిల్లో 7 పీపుల్స్ ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 పీపుల్స్ని మార్క్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? నౌ క్వశ్చన్ ఏమన్నారు? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ జే వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఐ.
ఐ అండ్ జే మధ్యలో ఎంతమంది కూర్చుంటున్నారు అని అన్నారు. ఇది క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకుందాం. ఓకేనా. నౌ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ జే. ఎల్ అండ్ జే మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉంటారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఎల్. సో ఎల్కి రైట్ నుంచి, ఎల్కి రైట్ అంటే ఈ సైడ్ కదా, ఇక్కడ నుంచి వన్ పర్సన్ వదిలేసేసి జేని ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ జే అండ్ ఎన్. ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే జే అండ్ ఎన్ మధ్యలో ఉంటారు అన్నారు. సో జే తర్వాత వన్ ప్లేస్ను వదిలేస్తే ఇక్కడ ఎన్ని ఉంచలేం కదా, ఆల్రెడీ ఎల్ వచ్చింది. సో అందుకని ఈ ప్లేస్ను వదిలేస్తే ఎన్ ప్లేస్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ డబ్ల్యూ. ఎల్ అండ్ డబ్ల్యూ మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉంటారు. సో ఈ ప్లేస్ వదిలేస్తే ఇక్కడ కూర్చోబెట్టలేం కాబట్టి ఈ ప్లేస్ని వదిలేసి డబ్ల్యూని ఇక్కడ ఉంచాలి. ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎన్. ఎమ్ అండ్ ఎన్ మధ్యలో ఇద్దరు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి టూ ప్లేసెస్ వదిలేసి ఎమ్ ఇక్కడ రాయలేం కదా. సో అందుకని ఈ టూ ప్లేసెస్ వదిలేస్తే ఎమ్ ప్లేస్ ఇది అయింది. నౌ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ కే అండ్ డబ్ల్యూ. కే అండ్ డబ్ల్యూ మధ్యన ఓన్లీ వన్ పర్సన్ ఉంటారు. సో ఈ ప్లేస్ వదిలేస్తే ఇక్కడ కే రాదు కాబట్టి ఈ ప్లేస్ని వదిలేస్తే కే ప్లేస్ ఇది అయింది. సో రిమైనింగ్ ఎవరున్నారు, ఎల్ వచ్చేసింది, ఐ రాలేదు, ఫస్ట్ ఐ కదా, సో ఐ రాలేదు, ఐ ప్లేస్ ఇది అయింది. నౌ ఐ నుంచి జేకి, దట్ టు ఐకి రైట్ నుంచి కౌంట్ చేస్తే ఎంతమంది ఉన్నారు, టూ పర్సన్స్ ఉన్నారు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఇచ్చారు. ఆల్ టేబుల్స్ ఆర్ డెస్క్స్ అన్నారు. సో ఆల్ టేబుల్స్ మనకి ఇక్కడ, ఓ గాడ్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఇచ్చారు. ఆల్ టేబుల్స్ ఆర్ డెస్క్స్. సో ఆల్ టేబుల్స్ డెస్క్స్ అవుతాయి. ఓకేనా, ఆల్ టేబుల్స్ ఆర్ డెస్క్. నౌ ఆల్ డెస్క్స్ ఆర్ బోర్డ్స్. అన్ని డెస్క్లు బోర్డ్స్ అవుతాయి, బోర్డ్స్. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్. సమ్ టేబుల్స్ మాత్రమే చైర్స్ అన్నారు. సో ఇక్కడ సమ్ టేబుల్స్ చైర్స్ ఇలా రిలేషన్ చేయాలి. కన్క్లూషన్స్ వచ్చేసరికి సమ్ డెస్క్స్ ఆర్ చైర్స్. డెస్క్స్ ఇక్కడ ఉంది కదా అండ్ చైర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ రిలేషన్ కనపడుతుంది కాబట్టి మన కన్క్లూజన్ 1 అనేది ట్రూ అయింది. నెక్స్ట్ సమ్ బోర్డ్స్ ఆర్ చైర్స్. సమ్ బోర్డ్స్ అనేది ఇవి. సో బోర్డ్స్ అండ్ చైర్స్కి కన్క్లూషన్ ఉంది, రిలేషన్ ఉంది కాబట్టి కన్క్లూజన్ 2 కూడా మనకి ట్రూ అయింది. సో 2 కన్క్లూషన్స్ ట్రూ కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 అండ్ 2 ఫాలోస్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే డబ్ల్యూ వచ్చేసి ఎస్ వాళ్ళ సిస్టర్ కొడుకు అవ్వాలి. సో ఎస్ అనే ఒక పర్సన్ వీళ్ళకి సిస్టర్ వాళ్ళ కొడుకు డబ్ల్యూ అవుతున్నాడు. అవునా. నా డబ్ల్యూ ఇక్కడ ఏముంది, మేల్ అవుతున్నాడు. కొడుకు అంటే మేల్ కదా. ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ యాస్ట్రిక్ ఉంది, యాస్ట్రిక్ అంటే ఫాదర్. సో డబ్ల్యూ ఫాదర్ అవుతుంటే ఈకి మేలే కాబట్టి ఆప్షన్ ఏలో మనకి డబ్ల్యూ మేల్. నెక్స్ట్ ఎట్ ద రేట్ ఉంది, ఎట్ ద రేట్ అంటే డాటర్. డబ్ల్యూ డాటర్ అవుతున్నారు ఎవరికి, ఈకి. డాటర్ అంటే ఫీమేల్ కదా, సో ఆప్షన్ బీని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డాలర్ ఉంది, డాలర్ అంటే సిస్టర్. సో డబ్ల్యూ సిస్టర్ అవుతున్నారు ఈకి, సో ఫీమేల్ కాబట్టి ఆప్షన్ సీని కూడా ఎలిమినేట్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే డబ్ల్యూ కొడుకు అనమాట ఈకి, సో ఇక్కడ మేల్ అవుతున్నాడు. సో 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసాం. ఆప్షన్ ఏ అండ్ డీని ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఫస్ట్ యాస్ట్రిక్ ఉంది, యాస్ట్రిక్ అంటే ఫాదర్. సో డబ్ల్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ, ఫాదర్ ఆఫ్ ఈ. నెక్స్ట్ ఈ మైనస్ ఏ, మైనస్ అంటే సన్ కదా, ఈ ఏకి కొడుకు అంట. సో ఇక్కడ డబ్ల్యూకి ఆల్రెడీ కొడుకు అయ్యాడు, కొడుకు అంటే మేల్. అవునా, డబ్ల్యూకి ఆల్రెడీ కొడుకు అండ్ ఏకి కూడా కొడుకు అంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ అవుతారు కదా, డబ్ల్యూ అండ్ ఏ. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ తీసుకోవాలి ఇక్కడ మనం. నెక్స్ట్ డాలర్ ఉంది, ఏ అండ్ కేకి డాలర్, దట్ ఈస్ సిస్టర్. ఏ కేకి సిస్టర్. నెక్స్ట్ కే ఎట్ ద రేట్ ఎస్, ఎట్ ద రేట్ అంటే డాటర్. సో కే డాటర్ అవుతున్నారు ఎవరికి, ఎస్కి. సో ఇక్కడ చూడండి ఎస్ అండ్ డబ్ల్యూ రిలేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఎస్ వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ ఈ రిలేషన్ వస్తుంది. మనకు కావాల్సింది ఎస్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు. సో ఆప్షన్ ఏ అనేది మనకి రాంగ్ అయిపోతుంది. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ అనేది రైట్ అయింది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. డబ్ల్యూ మైనస్ ఈ, మైనస్ అంటే సన్, డబ్ల్యూ ఈ వాళ్ళ సన్. సో ఫస్ట్ మేల్ అండ్ ఇక్కడ ఈ. నెక్స్ట్ ఈ ఎట్ ద రేట్ ఏ, సో ఈ డాటర్ అనమాట ఎవరికి, ఏకి. సో ఈజ్ డాటర్ టు ఏ. నెక్స్ట్ ఏ అండ్ కేకి రిలేషన్ ఏముంది, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో ఏ అనే పర్సన్ ఫాదర్ అవుతున్నారు ఎవరికి, ఇక్కడ కేకి. ఓకేనా, ఏ
ఆల్రెడీ ఈకి ఫాదర్ అయిపోతే నవ్వు కేక్ కూడా ఫాదర్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఏముండిద్ది, బ్రదర్ అండ్ సిస్టర్ కానీ సిస్టర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉండిద్ది. ఈయన ఫాదర్ కాబట్టి మేల్ అని చెప్పి మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ కే అండ్ ఎస్కి రిలేషన్, కే వచ్చేసి సిస్టర్ అంట ఎవరికి, ఎస్కి. సో కే సిస్టర్ ఎస్కి. సో ఇప్పుడు రిలేషన్ చూడండి, ఎస్ వాళ్ళ సిస్టరే కదా. సో కేకి సిస్టర్ అయితే ఈ, ఎస్కి కూడా సిస్టర్ అయింది. సో సిస్టర్ వాళ్ళ కొడుకు డబ్ల్యూ. సో అందుకని మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ డి వచ్చింది. నెక్స్ట్ సో ఇక్కడ ఆడ్ డజంట్ బిలాంగ్ అన్నారు. సో ఆడ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ ట్రయాంగిల్ ఇలా ఉంది మనకి. ఇందులో హాఫ్ పార్ట్ అనేది షేడ్ అయి ఉంది. ఇక్కడ సేమ్ హాఫ్ పార్ట్ని షేడ్ చేశారు అండ్ ఇక్కడ కూడా హాఫ్ పార్ట్ని షేడ్ చేశారు అండ్ ఆప్షన్ ఈలో కూడా హాఫ్ పార్ట్ని షేడ్ చేశారు. బట్ ఇక్కడ డీలో ఏముంది, సర్కిల్లో హాఫ్ పార్ట్ని షేడ్ చేయలేదు, ఓన్లీ 1/4నే షేడ్ చేశారు. అందుకని మనకి ఆడ్ అనేది డి అయింది. ఈ డి అనేది ఎందులో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ if 1 is added to each odd digit and 2 is subtracted from each even digit in the number, what will be the difference between the highest and lowest digits in the number thus formed? First number ఏముంది, 1 6 7 5 8 4 3. ఇందులో ఆడ్ అయితే 1 యాడ్ చేయాలి, ఈవెన్ అయితే 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఈవెన్ వచ్చేసి 6 ఉంది, 8 ఉంది, 4 ఉంది. నౌ ఆడ్ కదా 1, సో 1 యాడ్ చేస్తే 2, 6లో 2 మైనస్ చేస్తే 4, 7 + 1 8, 5 + 1 6, 8 - 2 6, 4 - 2 2, 3 + 1 4. నౌ డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్. హైయెస్ట్ వచ్చేసి 8, లోయెస్ట్ అంటే 2, 8 - 2 is 6. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ if all the letters are dropped from the series, which of the following will be fifth from the left? సో లెటర్స్ అన్నిటిని డ్రాప్ చేసేస్తే లెఫ్ట్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి 5th పొజిషన్లో ఏముంటుంది అన్నారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th పొజిషన్ ఇక్కడ ఏముందో మనకి కావాలి. నౌ లెటర్స్ కేని, ఓని, ఎల్ని అండ్ ఎక్స్ని. నెక్స్ట్ జెడ్, ఆర్. ఫస్ట్ ఇక్కడ దాకా చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏముంది, సి ఉంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో మనకి పర్సంటేజ్, థర్డ్ వచ్చేసరికి డాలర్. లెటర్స్ని మాత్రమే కదా డ్రాప్ చేయమంది, ఇక్కడ నంబర్ ఉంది కాబట్టి నంబర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ ఇక్కడ సి ఉంది. సో 5th పొజిషన్లో మనకి సి వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ఏ, బి, సి, డి, పి, క్యూ అండ్ ఆర్ఆర్ has an exam on different day of a week starting from Monday and ending on Sunday of the same week. సో ఒక వీక్లో 7 days వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ మండే నుంచి స్టార్ట్ చేయమన్నారు. సో మండే, నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. నౌ నో వన్ హ్యాస్ ఎగ్జామ్ బిఫోర్ డి. డీకి ముందు ఎవరికి ఎగ్జామ్ ఉండదు అని అన్నారు. సో అప్పుడు డి మండే ఉంటేనే కదా డీకి ముందు ఎవరికి ఎగ్జామ్ ఉండదు. సో మండే ప్లేస్లో మనకి డి పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారో చూడాలి. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ డస్ ఏ హ్యావ్ ద ఎగ్జామ్. ఏకి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా. నెక్స్ట్ సెంటెన్స్, ఓన్లీ 3 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ డి అండ్ క్యూ. డి అండ్ క్యూ మధ్యలో 3 members ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ని వదిలేస్తే క్యూ ఫ్రైడే డే క్యూకి ఎగ్జామ్. నెక్స్ట్ ఓన్లీ 1 person హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్కి బిట్వీన్ ఓన్లీ ఒక పర్సన్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ప్లేస్ని వదిలేస్తే ఆర్ ఇక్కడ రావచ్చు, అగైన్ ఈ ప్లేస్ని వదిలేస్తే ఆర్ ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ని చూద్దాం. బి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ వెన్స్డే. బీకి వెన్స్డే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆర్ని ఇక్కడ ప్లేస్ చేయలేం కాబట్టి ఆర్ పొజిషన్ వచ్చేసి సండే. నెక్స్ట్ ఏ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ సి. సో సి తర్వాత ఏకి ఎగ్జామ్, బట్ ఆన్ వన్ ఆఫ్ ద డే బిఫోర్ పి. పీకి ముందు. సో సి తర్వాత పీకి ముందు, ఇమీడియట్గా కాదు, సమ్ ఆఫ్ ద డే అన్నారు. సో సిఏపి ఇలాగా రావాలి. మనకి ఇక్కడ 3 places ఎంటీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సి, ఇక్కడ ఏ అండ్ ఇక్కడ పి రాసుకుంటే ఏకి ఏ రోజు ఎగ్జామ్ ఉంది, థర్స్డే ఉంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్ select the triad that follows the same pattern as the one followed by the 2 triads given below. Both triads follow the same pattern. సో ఇక్కడ ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో ఈ రెండిట్లో సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యేదేదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎల్ ఉంది, ఇక్కడ కే ఉంది, అగైన్ కే, ఎల్. సో ఫస్ట్ అనేది ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం.
ఎఫ్ ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, కే అంటే 11. సో 6 నుంచి 8కి వెళ్ళాలంటే +2 యాడ్ చేయాలి, 8 నుంచి 11కి వెళ్ళాలంటే +3 యాడ్ చేయాలి. సిమిలర్గా ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. నెక్స్ట్ 14. సో 9 నుంచి 11కి వెళ్ళాలంటే +2 అండ్ 11 to 14 మీన్స్ +3. నౌ ఎల్ అంటే 12 కదా, 12లో ఫస్ట్ మనం +2 చేస్తే 12 + 2 ఈజ్ 14. ఇక్కడ 14 వస్తుంది చూడండి, అంటే ఎల్ ఇక్కడ 14 సేమ్ ఉంది రెండు ఆప్షన్స్. కే చెక్ చేద్దాం, కే అంటే 11, 11 + 2 చేస్తే 13 అంటే ఎం రావాలి, కానీ ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో బి అండ్ సి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఏ అండ్ డిలో ఎల్జీ ఎన్జే, సో ఎల్జీ ఎన్జే కామన్గా ఉంది, అండ్ ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. సో మనకి వేరే అవుతుంది లాస్ట్ ఒకటే కదా, ఎస్ అండ్ టీ. సో అంటే జే నుంచి మనకి ఎస్ అవుతుంది, అగైన్ జే నుంచి టీ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ డి ఉంది అంటే 4 ఉంది, 4 నుంచి మనకి 14 అవుతుంది. సేమ్ 7 ఉంది, 7 నుంచి ఇక్కడ 17 ఉంటుంది అవుతుంది. నౌ జే కదా, జే అంటే 10, 10 నుంచి +10 యాడ్ చేస్తేనే కదా 14 అవుతుంది. ఇక్కడ కూడా 7 నుంచి +10 యాడ్ చేస్తే 17 అవుతుంది. సో 10 నుంచి +10 యాడ్ చేస్తే 20 అవ్వాలి. సో 20 అంటే టీ కదా, లాస్ట్ మనకి టీ రావాలి. టీ వచ్చింది ఆప్షన్ డీలో కాబట్టి ఏని ఎలిమినేట్ చేసేసి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, ఆల్ 59 పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్. సో 59 పీపుల్ ఇలా నార్త్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే వ్యాంగ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్, లెఫ్ట్ నుంచి సెకండ్ ప్లేస్ వ్యాంగ్ అనే పర్సన్ ఉంటున్నారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్లేస్, దిస్ ఈజ్ సెకండ్ ప్లేస్. నౌ వైల్ చౌ ఈజ్ ఫస్ట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. సో రైట్ ఎండ్ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ ప్లేస్లో చౌ అనే పర్సన్ ఉంటున్నారు, సి. ఓకేనా? ఇప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ బిట్వీన్ వ్యాంగ్ అండ్ చౌ, ఎంతమంది వీళ్ళిద్దరి మధ్యన ఉంటున్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ మనకి ఎంతమంది ఉన్నారు, 59 పీపుల్ ఉన్నారు. ఇందులో చౌ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఒక రైట్ ఎండ్లో ఉంటున్నారు కాబట్టి ఒక పర్సన్, అండ్ ఇక్కడ వ్యాంగ్ వెనకాల అనదర్ ఇంకొక పర్సన్ ఉంటారు కదా. సో నౌ 1 2 3 పొజిషన్స్ని మైనస్ చేస్తే మనము ఆల్రెడీ 3 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది బిట్వీన్ పొజిషన్స్ కాబట్టి 59 - 3 అంటే 56. సో 56 పీపుల్ ఉంటారు. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, బి సన్ ఆఫ్ ఏ, బి అనే పర్సన్ ఏకి సన్ అంట. సో ఏ ఇక్కడ తీసుకుంటే బి సన్ కదా, అంటే మేల్. నెక్స్ట్, సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి, సి అనే పర్సన్ బికి వైఫ్, వైఫ్ అంటే ఫీమేల్ కాబట్టి ఇలా తీసుకుందాం, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కాబట్టి 2 లైన్స్ తీసుకున్నాం. నెక్స్ట్, డి ఈజ్ డాటర్ ఆఫ్ సి, డి సికి డాటర్, సో సికి డాటర్ కాబట్టి ఫీమేల్. సో బి కూడా డాటరే కదా. నెక్స్ట్, ఈ సన్ ఆఫ్ బి, ఈ అనే పర్సన్ బికి సన్ అంట, సన్ కాబట్టి ఇలా మేల్ తీసుకున్నాం. బికి సన్ అంటే సికి కూడా సన్. హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు ఈ, ఏ. సో ఈ అనే పర్సన్ ఏకి ఎలా రిలేట్ అవుతారు, 2A అన్నారు. సో 2A అంటే ఏ వాళ్ళ సన్ వాళ్ళ సన్నే కదా, కొడుకు వాళ్ళ కొడుకు, దట్ ఈస్ సన్ సన్, సన్స్ సన్. ఎస్ఎస్ రావాలి ఇక్కడ, ఎస్ఎస్ అనేది మనకు ఆప్షన్ డీలో ఉంది, సన్స్ సన్. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, based on the English alphabetical order, 3 of the following 4-letter cluster pairs are alike in a certain way and thus form a group. Which is the letter cluster pair that doesn't belong to the group? So doesn't belong అన్నారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ 11 ఉంది, నెక్స్ట్ 13, నెక్స్ట్ 16 అండ్ 17. సో 11 నుంచి +2 యాడ్ చేస్తే 13 కదా, 16 + 1 అంటే 17. నెక్స్ట్ చూద్దాం, 3 5 8 అండ్ 10. సో 3 + 2 ఈజ్ 5, 8 + 2 ఈజ్ 10. ఇక్కడ 16 + 1 చేస్తే 17 వచ్చింది, ఇక్కడ 8 + 2 చేస్తే 10. సో డిఫరెన్స్ అనేది మనకి ఈ రెండిట్లో ఉంది, లాస్ట్ 2 నంబర్స్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 2 చూద్దాం, 20 ఉంది, ఇక్కడ 22 ఉంది. సో 20 + 2 యాడ్ చేస్తేనే కదా 22 వచ్చేది. సో +2 అనేది రెండిట్లో సిమిలర్గా ఉంది, డిఫరెంట్గా ఉంది ఆప్షన్ ఏలో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, each of P, Q, R, S, T, U and V has an exam on a different day of a week starting from Monday and ending on Sunday of the same week. సో మండే నుంచి స్టార్ట్ చేసి సండే వరకు ఈచ్ పర్సన్కి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంటుంది అంట. సో ఫస్ట్ మనం మండే నుంచి సండే దాకా మార్క్ చేసుకుందాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏముంది, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ.
క్యూ తర్వాత ఎంతమందికి ఎగ్జామ్ ఉంటుంది అని అన్నారు. నౌ క్వశ్చన్ చూద్దాము. ఆర్ హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే ఆర్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మార్క్ చేసేసాం. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ 4 people హ్యావ్ దేర్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ క్యూ. యూ అండ్ క్యూకి మధ్యన నలుగురికి ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో యూ ఇక్కడ వస్తే ఇక్కడి నుంచి 4 places లీవ్ చేసి క్యూ ఇక్కడ రావచ్చు, లేదా క్యూ ఇక్కడ వస్తే యూ ఇక్కడ రావచ్చు. అగైన్ ఇక్కడ ప్లేస్ చేసినా కానీ 4 peopleని లీవ్ చేసి ఇక్కడ రావచ్చు. అంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏముంది, నెయిదర్ ఆఫ్ హూమ్ హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఆన్ సండే. సో ఇక్కడ ఏమంటున్నారంటే యూకి కానీ క్యూకి కానీ ఎవరికి సండే రోజు ఎగ్జామ్ ఉండదు అని అన్నారు. సో ఈ ప్లేస్ అనేది బ్లాక్ చేసేస్తే ఇప్పుడు ఇక్కడ మనకి 4 గ్యాప్ ఉంది కదా. ఈ 4 places గ్యాప్ వస్తే యూ పర్సన్ ఇక్కడ వస్తే క్యూ ఇక్కడ రావచ్చు, క్యూ ఇక్కడ వస్తే యూ ఇక్కడ రావాలి. అవునా? మన క్వశ్చన్ ఏమన్నా అన్నారు, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ అన్నారు. సో క్యూ సపోజ్ మనం ఇక్కడ ప్లేస్ చేసామని అనుకుంటే ఇక్కడ నుంచి ప్లేసెస్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 పీపుల్కి ఉంటుంది. అదే క్యూ ఇక్కడ వస్తే ఓన్లీ 1 personకి ఎగ్జామ్ ఉంటుంది కదా. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 6 అనేది ఎక్కడైనా ఉందా? లేదు, ఓన్లీ 1 ఉంది. కాబట్టి డైరెక్ట్గా మనం మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి 1 అని చెప్పి మార్క్ చేసేయచ్చు అనమాట ఎగ్జామ్లో అయితే. నా ప్రొసీజర్ చూద్దాం. ఓకే, సో యూ అండ్ క్యూకి 2 possibilities వచ్చినాయి. పీ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్. సో ఎస్కి ముందు పీ ఉంటుంది. సో పీ ఇక్కడ వస్తే పీ తర్వాత ఎస్కి ఇమీడియట్గా ఎగ్జామ్ ఉండాలి. వీళ్ళిద్దరు ప్లేసెస్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఉండాలి. సో పీ అండ్ ఎస్ని మనము ఇక్కడైతే ప్లేస్ చేయలేం, బికాస్ ఇక్కడ క్యూ కానీ యూ కానీ రావాలి. వీళ్ళిద్దరూ వన్ ఆఫ్టర్ ద అదర్ ఉండాలి. కాబట్టి ఈ 2 places వాళ్ళకి ఛాన్సెస్ ఉంది. సో పీ ఇక్కడ ప్లేస్ చేస్తే ఎస్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఆఫ్టర్ వీ డజంట్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే రోజు వీకి ఎగ్జామ్ ఉండదంట. సో ఫ్రైడే వీకి ఎగ్జామ్ ఉండదు అని అంటే ఇప్పుడు మండే అండ్ సాటర్డే కూడా బ్లాక్ అయిపోయినాయి. రిమైనింగ్ సండే వచ్చేసి వీక్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్, యూ డజంట్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎస్ తర్వాత ఏ డేలో కూడా యూకి ఎగ్జామ్ ఉండదు. అంటే అర్థం ఎస్కి ముందే యూకి ఎగ్జామ్ ఉంటుంది. సో మనం యూని ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు యూ ఇక్కడ వస్తే మనకి క్యూ ఎక్కడ రావాలి? 4 placesని లీవ్ చేసి సాటర్డే మనకి క్యూకి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి మార్క్ చేసాం. రిమైనింగ్ పర్సన్ ఎవరు? ఇక్కడ పీ వచ్చేసారు, క్యూ ఉంది, ఆర్ ఉంది, ఎస్ ఉంది. టీ రాయలేదు కాబట్టి టీని ఫ్రైడే రోజు ఎగ్జామ్ రాస్తున్నట్టు మార్క్ చేయాలి. నా ఇక్కడ చూడండి క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ తర్వాత ఎంతమందికి ఉంది ఎగ్జాము? ఓన్లీ వీకి కదా, అంటే 1 person. సేమ్ ఇందాక మనం అదే కదా మార్క్ చేసింది. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఫెయిర్ ఈస్ కోడెడ్ యాజ్ 3716, ఎరిడ్ ఈస్ కోడెడ్ యాజ్ 3169. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డి? సో ఇక్కడ FAIR ఉంది, ఇక్కడ ఎఫ్ లేదు కానీ AIR ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసాం. కోడ్ వచ్చేసి 3716. ఇక్కడ 3 ఉంది, 7 లేదు, 1 ఉంది, 6 ఉంది. సో రిమైనింగ్ డీని కోడ్ చేస్తుంది ఇక్కడ 9 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, నా ఇక్కడ యాష్లో మనకి ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ రావాలి అండ్ ఇక్కడ పర్సంటేజ్లో ఏ గ్రూప్ రావాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సి ఉంది, సి అంటే 3, నెక్స్ట్ 10, నెక్స్ట్ 16. నౌ వై అంటే 25 కదా. తర్వాత వై తర్వాత ఏమొస్తుంది మనకి? ఎఫ్, దట్ ఈస్ 6, నెక్స్ట్ 12. ఇప్పుడు 25 నుంచి 3కి వెళ్ళాలంటే 4ని యాడ్ చేయాలి కదా. 25 తర్వాత 26, తర్వాత 1 2 అండ్ 3. సో 4ని యాడ్ చేయాలి, +4 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 6 నుంచి 10కి వెళ్ళాలంటే సేమ్ +4. ఎల్ 12 నుంచి 16కి వెళ్ళాలంటే అగైన్ +4. సో సేమ్ వస్తుంది, +4. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఎన్ ఉంది అంటే 14, తర్వాత 21 అండ్ 1, ఆర్ 18, 25 అండ్ ఈ దట్ ఈస్ 5. సో 14 నుంచి 18కి వెళ్ళాలంటే +4, 21 నుంచి 25కి వెళ్ళాలంటే +4, 1 నుంచి 5 కంటే +4. సేమ్ కదా, +4. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏనే. నెక్స్ట్, మిర్రర్ ఇమేజ్. సో ఇక్కడ కేతో స్టార్ట్ అయ్యి 7th ఎండ్ అవుతుంది. మిర్రర్లో మనకి 7th స్టార్ట్ అయ్యి కేతో ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ పీ ఉంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, ఇక్కడ 7, అసలు 7 చూడండి, ఇక్కడ మనకి 7 అనేది ఇలా నుంచుంది కదా. ఇక్కడ రివర్స్లో ఇలా పడుకొని ఉంది, అవునా? వాటర్ ఇమేజ్ కాదు ఇది, మిర్రర్ ఇమేజ్ అన్నారు కాబట్టి ఆప్షన్ బి అసలు మన ఆన్సరే అవ్వదు. నెక్స్ట్
7తో స్టార్ట్ అవుతుంది, కేతో ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా 7తో స్టార్ట్ అవుతుంది, కేతో ఎండ్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది సి కానీ డి కానీ అవ్వచ్చు. బట్ ఈ రెండిట్లో మనకి డిఫరెన్స్ అనేది 7 తర్వాతే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడేమో యాంప్రెసెంట్ ఉంది, ఇక్కడ పి. ఓకేనా, ఈ పి కూడా పి అనేది మనకి ఇలా ఉంది. సో మిర్రర్ ఇమేజ్లో వచ్చేసరికి ఇలా అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఇమేజ్ లాగా రివర్స్లో ఉంటుంది. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవ్వదు, డైరెక్ట్గా ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్. NDLMOBNT హ్యావ్ డిఫరెంట్ హైట్స్. సో ఇక్కడ ఇంతమందికి 1 2 3 4 5 6 7 మెంబర్స్కి డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలాగా తీసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫస్ట్ అంటే అందరికన్నా చిన్న పర్సన్, తక్కువ హైట్ ఉన్నది ఫస్ట్ పర్సన్ అని చెప్పి మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ సెకండ్, థర్డ్, 4 5 6 అండ్ ఫైనల్గా 7 పర్సన్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి టీ ఈజ్ టాలర్ దెన్, ఓకే, హూ ఈజ్ సెకండ్ షార్టెస్ట్. సో ఈ పర్సన్, ఇక్కడ వచ్చే పర్సన్ ఎవరు అని చెప్పి మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. నా క్వశ్చన్ ఈస్ డి ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ 2 పీపుల్. డి అనే పర్సన్ ఇద్దరు వ్యక్తుల కన్నా చిన్నవాడు అంతే, అంటే మిగతా వాళ్ళందరికన్నా పెద్ద అనే కదా అర్థం. సో 2 ప్లేసెస్ను వదిలేసి డీని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సెంటెన్స్, దేర్ ఆర్ ఓన్లీ 3 పీపుల్ హూ హ్యావ్ హైట్స్ బిట్వీన్ డి అండ్ బి. డి అండ్ బి మధ్యలో ఓన్లీ 3 పీపుల్ మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ నుంచి 3 పాసిబుల్ కాదు కాబట్టి 1 2 3 ప్లేసెస్ని వదిలేస్తే బి వచ్చేసి మనకి ఫస్ట్ పొజిషన్లో వస్తుంది. నెక్స్ట్, దేర్ ఆర్ ఓన్లీ 2 పీపుల్ హూ ఆర్ టాలర్ దెన్ ఓ. ఓ కన్నా టాలర్ ఉండేవాళ్ళు ఇద్దరు ఉన్నారు, బట్ షార్టర్ దెన్ ఎన్. కానీ వీళ్ళిద్దరూ ఎన్ కన్నా తక్కువ, చిన్న హైట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ 2 పీపుల్ అండ్ ఓ ఇలా రావాలి. ఈ సిరీస్ ఫాలో అవ్వాలి. 4 ప్లేసెస్ మనకి ఇక్కడ ఏమిటి ఉంది, ఇక్కడ 3నే ఉంది, కానీ మనకి ఇక్కడ ఇమీడియట్ అనలేదు కాబట్టి ఈ పొజిషన్స్ని ఇలానే ఉంచుదాం. నెక్స్ట్, ఓన్లీ ఎమ్ ఈజ్ టాలర్ దెన్ ఎన్. ఎమ్ మాత్రమే ఎన్ కన్నా పొడుగంట, ఇంకెవరు అతని కన్నా హైట్ ఎక్కువ లేదు. సో ఎమ్ అప్పుడు ఏమవుతారు, ఈ పొజిషన్లో వస్తే ఎన్ ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు ఎన్ కన్నా టాలర్ ఎమ్ మాత్రమే అవుతున్నారు. సో ఇప్పుడు ఎన్ తర్వాత 2 పొజిషన్స్ ఎంటీ ఉంటాయి. సో ఇక్కడ డి వచ్చేసింది అక్కడ, అండ్ ఈ ప్లేస్ని వదిలేస్తే ఈ పొజిషన్లో ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఓ. ఓకేనా, సో ఎన్ అండ్ ఓకి మధ్యన 2 పీపుల్ ఉంటున్నారు. నెక్స్ట్, టీ ఈజ్ టాలర్ దెన్ ఎల్. టీ అనే పర్సన్ ఎల్ కన్నా టాలర్. రిమైనింగ్ మనకి 2 ప్లేసెసే కదా ఉంది. టీ అనే పర్సన్ ఎల్ కన్నా టాలర్ అంట, అంటే టీ 4th పొజిషన్లో ఉంటే ఎల్ వచ్చేసి మనకి 2nd పొజిషన్లో ఉంటారు. నా ఈ 2nd పొజిషన్లో ఎవరున్నారు, ఎల్. సో సెకండ్ షార్టెస్ట్ ఈస్ ఎల్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, QARS స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. సో ఫస్ట్ పాయింట్ ఏ తీసుకుందాం. అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. నార్త్కి 13 కిలోమీటర్స్ వెళ్తున్నారు. హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్. ఇలా రైట్ టర్న్ తీసుకొని 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటే టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 25 కిలోమీటర్. ఇక్కడి నుంచి అగైన్ రైట్. రైట్ అంటే ఈ సైడ్ కదా. ఇప్పుడు అతను ఇక్కడి నుంచి 25 కిలోమీటర్స్ వెళ్తున్నారు. ఇక్కడ దాకా 13 అని చెప్పి మార్క్ చేసాం. రిమైనింగ్ 25లో మనకి ఎంత వస్తుంది, 13 మైనస్ చేస్తే రిమైనింగ్ 12 కిలోమీటర్స్. సో ఇక్కడ దాకా ట్రావెల్ చేశారు. హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 19 కిలోమీటర్. సో నౌ రైట్ టర్న్ తీసుకొని 19 కిలోమీటర్స్ వెళ్తున్నారు. ఇక్కడ దాకా 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసి ఎక్స్ట్రా ఎంత, 19 అంటే ఎక్స్ట్రా 8 కిలోమీటర్స్ అతను ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్, హీ టేక్స్ ఫైనల్ రైట్, డ్రైవ్స్ 12 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో నౌ ఈ పాయింట్ నుంచి 12 కిలోమీటర్స్ అంటే ఈ పాయింట్ దాకా 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పాయింట్ పి దగ్గర స్టాప్ అవుతుంటే ఇప్పుడు పి నుంచి ఏకి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 8 కిలోమీటర్స్ కదా. సో 8 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో. సో ఈ డైరెక్షన్ అంటే ఏంది, ఈస్ట్. సో 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మనం ఆప్షన్ బిని మార్క్ చేస్తున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు. సిమిలర్గా ఉండే ఈ లాజిక్నే ఫాలో అయ్యేది ఆప్షన్స్లో ఏముందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 13 × 2 చేస్తే 26 కదా. సిమిలర్గా 17 × 2 ఈజ్ 34. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా 21 × 2 ఈజ్ 42, 25 × 2 ఈజ్ 50, 20 × 2 అంటే 40. ఇక్కడ 60 వచ్చింది. సో ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, 9 × 2 ఈజ్ 18. సో రిమైనింగ్ మనకి ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. 26 + 4 చేస్తే 30. ఇక్కడ కూడా 34 + 4 చేస్తే 38 కదా. నో
42 ప్లస్ 4 చేస్తే మనకి ఎంత వస్తుంది 46, కానీ ఇక్కడ 56 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. 50లో 4 యాడ్ చేస్తే 54, కానీ ఇక్కడ 68 వచ్చింది. బి కూడా ఎలిమినేట్. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. చెక్ చేద్దాం. 18 ప్లస్ 4 ఈస్ 22. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే హ్యాజ్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇక్కడ ఈ సెట్లో ఉన్న నంబర్స్ ఎలా అయితే రిలేట్ అయి ఉన్నాయో అలానే మనల్ని ఇచ్చిన ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నవ్వు ఇక్కడ చూడండి, 34 అండ్ 108కి మనకి దగ్గరగా ఒక రిలేషన్ కనపడుతుందా? 34 ఇంటూ 3 చేస్తే మనకి 34 ఇంటూ 3 చేస్తే 102 వస్తుంది కదా. సో 102 అనేది 108కి దగ్గరగా ఉంది. సో 2 నుంచి మనం 8కి వెళ్ళాలంటే ఎంత యాడ్ చేయాలి? 6ని యాడ్ చేయాలి. ఈ సైడ్ మనకి 7 ఉంది. సో మనం సెకండ్ నంబర్ -1 చేయాలి. 7 - 1 అంటే ఫస్ట్ నంబర్ని ఇంటూ 3, సెకండ్ నంబర్ని -1 చేసి రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఈ రిజల్ట్ అనేది మిడిల్ వాల్యూ అనేది వస్తుంది. నౌ 33 ఇంటూ 3 అంటే 99. 23 - 1 ఈస్ 22. రెండింటిని యాడ్ చేస్తే మనకి 121 వస్తుంది కదా. సో వెరిఫై చేసినా కానీ మనకి ఈ లాజిక్ అనేది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆప్షన్స్ని చూద్దాం. 12 ఇంటూ 3 ఈస్ 36. 23లో 1 మైనస్ చేస్తే 22. సో 36 ప్లస్ 22 ఈజ్ 36 ప్లస్ 22 దట్ ఈస్ 58. ఇక్కడ మనకి 62 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, 41 ఇంటూ 3 ఈజ్ 123 అండ్ 5 - 1 ఈజ్ 4. సో 123కి 4 యాడ్ చేస్తే మనకి 127 వస్తుంది. ఇక్కడ 131 కదా. ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. 48 ఉంది. 48 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది? 48 ఇంటూ 3. 3 8s is 24, 3 4s 12 plus 2 that is 14, 144. అగైన్ 4 ఉంది. 4లో 1 మైనస్ చేస్తే 3. ఆ 3ని తెచ్చి 144కి యాడ్ చేస్తే 147 వస్తుంది. సో ఇక్కడ మనకి సేమ్ ఉంది కదా 147. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఈ లాజిక్ని ఫాలో అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, select the numbers from among the given options that can replace the question marks in the following series. సో ఈ క్వశ్చన్ మార్క్లో మనకి ఏ నెంబర్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 81 తర్వాత 84, నౌ 90 అండ్ 99. ఇప్పుడు చూడండి, 81లో +3 యాడ్ చేస్తుంటే 84 కదా. నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 90, 9 యాడ్ చేస్తుంటే 99. నెక్స్ట్ 9 తర్వాత మనము 12 యాడ్ చేస్తే 111. అంటే ఇక్కడ సిరీస్ 3 అవుతుంది. నెక్స్ట్ 6, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12. 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. నెక్స్ట్ వచ్చేది మనకి 15 యాడ్ అవ్వాలి. 3 5s 15 కదా. సో 111లో 15 యాడ్ చేస్తే 126, 126 రావాలి. ఫస్ట్ నెంబర్ మనకి 126 ఓన్లీ 1 ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.